మీ పీఎఫ్ డబ్బుల విత్డ్రాయల్స్లో ఒక పెద్ద మార్పు వచ్చిండే. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఏకంగా 8 కోట్ల మందికి ఇదొక పెద్ద గుడ్ న్యూస్. రిటైర్మెంట్ ఫండ్స్ తీసుకోవడం ఇక చాలా ఈజీ. ఈ ఏప్రిల్ నుంచే ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ డబ్బును యూపీఐ వాడి విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ భీమ్ యాప్ నుంచి నేరుగా ఈ ఫెసిలిటీ వాడుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే దీని వెనక పెద్ద కొలాబరేషనే ఉంది. చూడండి, ఈపీఎఫ్ఓ, సీడాక్, ఎన్పిసిఐ ఇంకా ఎస్బీఐ వీళ్ళందరూ కలిసి దీన్ని సాధ్యం చేశారు. సింపుల్గా చెప్పాలంటే డబ్బులు నేరుగా యూపీఐ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయన్నమాట. ఈ టెక్ అప్డేట్తో పాటు విత్డ్రాయల్ రూల్స్లో కూడా కొన్ని మార్పులు చేశారు. అవును, ఇంతకుముందు 13 కేటగిరీలుండేవి, ఇప్పుడవి 3 చాలా సింపుల్. సో ఇప్పుడు డబ్బులు ఎందుకు కావాలో చెప్పటం చాలా క్లియర్ అండ్ ఈజీ అయిపోయింది. అయితే యాక్సెస్ ఈజీ అయినప్పుడు సేఫ్టీ కూడా ముఖ్యమే కదా. కొన్ని కొత్త లిమిట్స్ పెట్టారు. ప్రస్తుతానికి ప్రతి యూపీఐ ట్రాన్సాక్షన్కు 25,000 రూపాయల లిమిట్ పెట్టాలనుకుంటున్నారు. వెంటనే డబ్బులు రావడం వల్ల మిస్యూజ్ జరగొచ్చని అందుకే ఈ లిమిట్ పెట్టారట. ఇంకో ముఖ్యమైన మార్పేంటంటే ఈ 75/25 బ్యాలెన్స్ రూల్. ఇక్కడ చూడండి, మీ పీఎఫ్ కార్పస్లో 75% మాత్రమే విత్డ్రా చేసుకోగలరు. మిగిలిన 25% మాత్రం ఎప్పుడూ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్గా ఉండాల్సిందే. సరే, మరి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చు? దానిక్కూడా కొత్త లిమిట్సున్నాయి. ఉదాహరణకు ఎడ్యుకేషన్ కోసం 10 సార్లు, పెళ్లి కోసం 5 సార్లు తీసుకోవచ్చు. మరే ఉద్యోగం లేకపోతే పరిస్థితి ఏంటి? దానికే రూల్స్ అప్డేట్ అయ్యాయి. జాబ్ మానేసిన వెంటనే 75% తీసుకోవచ్చు. మిగిలిన 25% ఏడాది తర్వాత అందుబాటులో ఉంటుంది. అసలు ఈ మార్పుల వల్ల ఎవరికి ఎక్కువ ఉపయోగం అది చూద్దాం. ముఖ్యంగా ఆన్లైన్ పోర్టల్స్ వాడటం కష్టంగా ఫీలయ్యే వర్కర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. డబ్బులు ఇంత ఈజీగా వస్తే లాంగ్ టర్మ్ సేవింగ్స్ అనే పీఎఫ్ అసలు లక్ష్యం ఏమవుతుంది? ఆలోచించాల్సిన విషయమే.